హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మాకు యూకేలో ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి అన్నమాట. లాస్ట్ వీక్ అంతా ఇక్కడ హీట్ వేవ్ లాగా వచ్చింది. స్కూళ్ళకి హాలిడేస్ కూడా ఇచ్చారు. చైత్ర వాళ్ళకైతే వరుసగా 5 days హాలిడేస్ వచ్చేసినాయి అన్నమాట. ఇంకంత ఎండలు మనం ఇంట్లో ఉన్నా సరే ఆ వేడి అట్లా ఉందన్నమాట. నాకైతే రోజు హెడేక్ వచ్చేసింది. ఆ ఇంట్లో ఉన్న ఆ వేడికి హెడేక్ వచ్చేస్తుందన్నమాట. మేము యూకే వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్లో ఇప్పుడే అనమాట ఇంత వేడి చూడటం అనేది. ఇప్పుడు ఈ వీక్ మారిపోయింది కదా, అంతా చల్లబడిపోయింది వాతావరణం అంతా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏదో హీట్ వేవ్ ఉంది అంటున్నారు. చూడాలి, భయం వేస్తుంది అనమాట హీట్ వేవ్ వస్తుంది అంటే. ఇంకా ఈ వీడియో ఏంటి అంటే, నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా, చాలా రోజులు అయిపోయింది పెట్టేసి. అది ప్రతిమ వాళ్ళ అబ్బాయి బర్త్డే పార్టీది పెట్టాను కదా, మార్నింగ్ జరిగింది. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. అంటే పార్టీ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు ఎటోళ్ళట్టు. ఇంకా మేము ఉండి ఇంకా అవి అప్పడాలు ఉంటాయి కదా, మిగతా ఫుడ్ అంతా అక్కడే ఉంచేసాము. ఇంకా అప్పడాలు అవి మెత్తబడిపోతాయి అని చెప్పి తీసుకొచ్చి డబ్బాల్లో పెట్టాము. ఇంకా తను వచ్చేసి రేఖ అనమాట, ప్రతిమకి రాధికాకి ఇద్దరికి ఫ్రెండ్ అనమాట. వాళ్ళు ఇంతకుముందు గ్యాన్సిల్లో ఉండేటప్పుడు అక్కడ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా వచ్చారనమాట బర్త్డే పార్టీకి. హ్యాపీ బర్త్డే ఉచ్చుకోండ్లు. నిద్ర వస్తున్నట్టుంది అడిగి. చైత్ర అన్న మీరేమో ఇంత సిగ్గుపడుతున్నారు. మీ ఆవిడ నిన్న చేసిన బీభత్సం చూస్తే ఏం చేస్తారు? వీడియో తీస్తుంటే రమేష్ పక్కకు వెళ్తున్నాడు అనమాట. ప్రతిమ అంటుంది, అన్న మీరు వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నారు, నిన్న మీ ఆవిడ వీడియో ఓన్గా తీసింది అని చెప్పి అంటుంది. అవునా, తీసిందా అని చెప్పి అంటున్నాడు. అంటే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, రాధిక మామూలుగా ఇంట్రడక్షన్ అట్లా చెప్పేసి వీడియో తీసింది కదా, బర్త్డే ప్రిపరేషన్స్ అని చెప్పి ముందు రోజుది. ఇంకా దాని గురించి చెప్తుందన్నమాట ప్రతిమ. ఇంకా మానస వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా రేఖ ఏమో పిల్లలకి బట్టలు మారుద్దామని చెప్పి పైకి వెళ్ళిపోయింది. ఇంక మేము ముగ్గురమే ఉన్నాము, కూర్చున్నాము, కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నాం అనమాట. ఇంకా ఫుడ్ అది ఏమీ తీయలేదు, అంతా అక్కడే ఉంచాం. ఫుడ్ చాలా మిగిలిందని చెప్పాను కదా. ఇంకా ప్రతిమ వాళ్ళ స్ట్రీట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, తెలుగు వాళ్ళు, అట్లా నార్త్ ఇండియన్స్ అట్లా ఉంటారు అన్నమాట. మన ఇండియన్సే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఒక గ్రూప్ ఉందన్నమాట, వాట్సాప్ గ్రూప్. ఇంకా ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టారు, అంటే ఫుడ్ ఉంది కదా, ఇంకా ఈ నైట్ డిన్నర్ కూడా ఇక్కడికి వచ్చేసేయండి, తినేవాళ్ళు వచ్చి తినండి, లేదా కావాలంటే తీసుకువెళ్ళండి అని చెప్పి మెసేజ్ పెట్టారు. ఇంకా వాళ్ళు వస్తారులే అని చెప్పి ఇంకా ఫుడ్ది ఐటమ్స్ ఏమీ తీయకుండా అక్కడే ఉంచేసాము. ఇంకా అందరూ వెళ్ళి రిలాక్స్గా ఉన్నాం కదా. మా వదినకి వీడియో కాల్ చేసామన్నమాట. మా వదిన ఒకటి మిస్ అయిందని చెప్పాను కదా. ఇంకా మీరు ఒక్కళ్ళే ఉంటే బాగుండేది, అందరూ వచ్చారు అని చెప్పి అంటుంది ప్రతిమ. ఇంకా బొడ్డోడికి ఫుడ్ టైం అయిపోయింది, వాడు నిద్రపోయి లేచారనమాట. వాడు ఫుడ్ టైం అయ్యింది అని చెప్పి ఉగ్గు అది పెట్టేసింది ప్రతిమ. ఇంకా అది కలుపుతాను, దాని లోపల కొంచెం స్పినాచ్ అట్లా వేసి ఉడకపెడుతుంది. ఇంకా ఆ రోజు మార్నింగు ఒక ఫ్యామిలీ రాలేదన్నమాట, వాళ్ళకి ఏదో పని ఉండి ఈవినింగ్ వస్తామని చెప్పారు. ఇంకా వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వచ్చినాక ఇంకా టీ టైం కూడా అవుతుంది. ఇంకా సరే టీ పెడదాము అని చెప్పి ఇంక టీ పెడుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మానస డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఫోన్ మాట్లాడుతుంది. రేఖ నవ్వుతుంది. ఇప్పుడు దాచిపెట్టుకుంది రేఖ. వీళ్ళిద్దరు బిజీగా మాట్లాడుకుంటున్నారు. హలో ఫ్రెండ్స్, నిన్న బర్త్డే పార్టీకి ఎంత స్పెషల్ గా చేశారో ఇవాళ అంతా లైక్ మళ్ళీ అన్ని ప్యాక్ చేస్తున్నారు. రాధిక అంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తుంది. చూడు రాధిక, ఇంకా రేఖ. ఇటు చూడు రాధిక. ఈ బర్త్డే పార్టీ ఇంత సక్సెస్ఫుల్ గా అవడానికి మెయిన్ కారణం రాధిక. చాలా సిగ్గుపడుతోంది. ఓ ఏమంటావు అందరూ? హలో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చెప్పింది నేనే రాధిక గురించి మంచి మాటలు. నైట్ మిస్ అయ్యింది వీడియోలో. సరే బాయ్ రిషి. సరే బాయ్ అన్నయ్య. బాయ్ బాయ్, జాగ్రత్తగా మెసేజ్ పెట్టండి వెళ్ళినాక. వదండి. బాయ్ రిషి. అన్నయ్యకి మర్చిపోకుండా అది ఆరెంజ్ కవర్ పెట్టుకున్నారా? ఓకే ఓకే, నేను వస్తాలే మళ్ళీ.
bye. Bye. Seeing you one year. వన్ డే అన్నావా? Well, I said 1 year. Bye, Rishi. See you in 3 weeks. Bye. See you in 3 weeks, Rishi. అదే ధ్రువన్ ఎక్కడ ఉన్నాడు? చైత్ర దగ్గర ఉన్నాడు. అట్లా అరణ్యను ఋషికు వెళ్ళిపోతున్నారనమాట. నైట్ 7 అట్లా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మండే స్కూల్స్ ఉన్నాయి. ఇంకా మా దగ్గర నుంచి లండన్ వెళ్ళాలంటే 1.5 అట్లా జర్నీ పట్టిద్ది అనమాట. అందుకని చెప్పి 7కి అట్లా బయలుదేరారు. ఇంకా ప్రతిమ వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ లగేజీ ఉంది కదా, ఇంకా అది తీసుకొని వెళ్తారనమాట. ఇంకా శరత్తను చరణ్ వాళ్ళతో వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ప్రతిమ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంకా నైట్ డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా వాళ్ళ స్ట్రీట్ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్లు పెట్టారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళందరూ వచ్చారనమాట. వచ్చి ఇంకా తినేవాళ్ళు కొంతమంది తిన్నారు, కొంతమంది ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. ఇంకా మార్నింగ్ ఆర్డర్ పెట్టిన పిజ్జాలు కూడా ఉన్నాయి పిల్లల కోసం అని చెప్పి పెట్టారని చెప్పాను కదా, ఇంకా ఆ పిజ్జాలు అవి ఉన్నాయి. ఇంకా మేము ఇంకా అలా కొంచెం అట్లా తిన్నాక ఇంకా గిన్నెల్లో ఇంకా కర్రీస్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా వాటిని సర్దుతున్నాము. అంటే ఇంకా అందరు తీసుకువెళ్ళినా కూడా కొంచెం కొంచెం కర్రీస్ అట్లా ఉన్నాయి. ఇంకా నేను కొంచెం, ప్రతిమ కొంచెం, రాధిక కొంచెం అట్లాగా ప్యాక్ చేసేసాము. ప్యాక్ చేసి ఆ గిన్నెలు ఏంటంటే క్యాటరింగ్ వాళ్ళు నెక్స్ట్ డే వస్తారనమాట. వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఏంటంటే పైన క్లీన్ చేసి ఉంచమన్నారంటే ఇంకా జెంట్స్ బయట అట్లా పెట్టేసి ట్యాప్ అది పెట్టేసి వాళ్ళకి క్లీన్ చేస్తున్నారు. ఇంకా మేమేమో లోపల వాటిని సర్దుతూ ఉన్నాం అన్నమాట. ఇంకా ప్రతిమ ఏమో మీరు ఇప్పుడు దాకా చేశారు కావద్దని ఇంకా కూర్చోండి అది ఇది అంటుందన్నమాట. ఇంకా గిన్నెలు కూడా అవన్నీ ఉన్నాయి. ఇంకా అవి కొన్ని డిష్ వాషర్లో అవి పెడతా ఉన్నాము. ఇంకా వాళ్ళిద్దరే మేము మళ్ళీ వెళ్ళిపోతే వాళ్ళిద్దరే చేసుకోవాలంటే, అంటే ప్రతిమ రమణ చేసుకోవాలంటే కష్టంగా ఉండేది కదా పిల్లల్ని పెట్టుకొని. వాళ్ళు కూడా ముందు రోజు నుంచి చేస్తూనే ఉన్నారు. ఇంకా మేము ఉంటే కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా నేను రాధిక ఉన్నామన్నమాట. యాక్చువల్గా నెక్స్ట్ డే శరత్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. ఆఫీస్ కంటే ఎర్లీగా వెళ్ళిపోతాడు కదా, మేము ఇక్కడ ప్రతిమ దగ్గర నుంచి కూడా 8-8:30కి అట్లా వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. ఇంకా ఇక్కడ పని అదంతా ఉండేటప్పుడు ఇంకా శరత్ నేను సరే రేపు ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని చెప్పి అన్నాడు. హలో ఫ్రెండ్స్, మాకు లండన్ నుంచి నిమ్మకాయలు వచ్చాయి. వీళ్ళు నిమ్మకాయల కోసం కొట్టుకొని అలసిపోయి కింద కూర్చున్నారు ఫ్రెండ్స్. వాడికి ఏదో కావాలి ఇంకా పనంతా అయిపోయిందనమాట. ఇంకా రేఖ అని చెప్పి నేను చెప్పాను ప్రతిమ రాధిక వాళ్ళ ఫ్రెండు లండన్ నుంచి వచ్చిందని చెప్పి, తను వచ్చేటప్పుడు వీళ్ళు నిమ్మకాయలు టమాటాలు అవి తీసుకురమ్మన్నారంటే ఇంకా అవి బాక్సులు అవి తీసుకొని వచ్చింది. ఇంకా అవి ఇక్కడ చూసుకొని సర్దుకుంటున్నారు. వీడు ధ్రువన్ గాడు వచ్చి ఆ టమాటాలను పట్టుకోవాలంట అడుగుతున్నాడు. రమేష్ పట్టుకుంటావా? వాడు గబగబా వస్తున్నాడు, అసలు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. అసలు ఎంత ఫాస్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఆంటీ చెప్పండి. బుడి అరే నువ్వు అన్ని నా సామాన్ల కడిగి వస్తున్నావురా. అరే బుడ్డిగా వచ్చాడయ్యా స్వామి. పడతాడు చైత్ర, అమ్మమ్మ పట్టుకోవేవాడిని చైత్ర వాడిని పట్టుకో చైత్ర. అరే మీ తమ్ముడు వచ్చాడురా, అటు చూడు చైత్ర వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి ఎగురుతున్నాడు. ధ్రువన్ గాడికి 1 ఇయర్ కంప్లీట్ అయిందో లేదో అసలు చెయ్యి పట్టుకుంటే గబా నడుచుకుంటా వెళ్తున్నాడు అనమాట వాడు. ఇంకా రమేష్ అట్లా పట్టుకొని నడిపిస్తుంటే రమేష్ని లాక్కొని పోతున్నట్టు నడుస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. ఇంకా అంతా అయిపోయింది, ఇంక ఇంటికి బయలుదేరదామని చెప్పి బయలుదేరిపోతున్నాము. ప్రతిమ ఏం వచ్చి థ్యాంక్స్ వదినా, మీరు లేకపోతే అసలు ఇంత పని నేను ఒక్కదాన్ని చేయగలిగేదాన్ని కాదు అని చెప్పి చెప్తుంది. మీరు ఉండబట్టే ఇప్పుడు అంత క్లీనింగ్ కూడా మొత్తం అయిపోయింది, లేకపోతే మా వల్ల అసలు అవ్వదు. మేము వెళ్ళి ఇంకా పడుకునే వాళ్ళమే, నెక్స్ట్ డే చూసుకుందాంలే అనుకునే వాళ్ళమే. అసలు బాడీ పెయిన్స్ అట్లా ఉన్నాయి అని చెప్పి అంటుంది. ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటే కానీ రేపటికి సెట్ అవ్వదని చెప్పి అంటుంది. చాలాసార్లు థ్యాంక్స్
థ్యాంక్స్ అని చెబుతుంది అనమాట. నేను అదే అన్నాను, ప్రతిమ థ్యాంక్స్ ఎందుకు అన్నిసార్లు చెప్పటం ఎందుకు, అసలు మనకి ఇక్కడ ఫ్రెండ్స్మే కదా ఒకరికొకరు హెల్ప్ చేసుకునేది, ఇంకా దానికి థ్యాంక్స్ ఎందుకు అని చెప్పి అన్నాము. అమ్మ వాడిని పట్టుకోండి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏది అన్న అక్క ఓ చెల్లన్నా. ఆ రోజు బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది. వర్షం పడి ఇబ్బంది పడతామేమో అని చెప్పి అనుకున్నాం, కానీ వర్షం కూడా పార్టీ మొత్తం అయిపోయినాక ఈవినింగ్ 4 అప్పుడు కొంచెం లైట్గా జల్లులాగా పడిపోయిందనమాట. అది కూడా పెద్ద ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు, చాలా హెల్ప్ చేసినందుకు, అన్నిటికీ చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాధిక. This one also is his one. Oh, it belongs to Amar. చైత్ర బాయ్ బాయ్. రాధిక, ఆరాధ్య, చరణ్ బాయ్ బాయ్. Bye everyone. Okay. Mine literally he didn't even go for the birthday. He came for showing off the skateboard. Oh no. Why did he go? అన్ని కవర్స్ తీసుకున్నారు కదా. బాయ్ శ్రీ. బాయ్. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి నైట్ 11 అట్లా అయిపోయిందనమాట. నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్ ఉంది పిల్లలకి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చాం? పుట్టోర్ పార్టీ నుంచి. బొడ్డోడి పేరు ఏం పేరు? ధ్రువాన్. ధ్రువాన్. అర్జున్. బాగా ఎంజాయ్ చేసావా? టూ మచ్గా ఎంజాయ్ చేసావా? ఎన్ని డేస్? నిన్న ఇవాళ టూ మచ్గా ఎంజాయ్ చేసావా? నచ్చిందా? టైం చాలా అయిపోయింది. రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి. లెగుస్తావా? 9 hours కమ్మది. ఏ 9 hours? జీపో అవును. చేతకి 8 hours. సరేనా? ఎంజాయ్ చేసావా? దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Bye bye. Bye bye.